మరియు విద్యార్థుల భవిష్యత్తు గురించి ఏ విధంగా ఆలోచన చేద్దాం, ఈ రోజు ఉపాధి గురించి ఏ విధంగా ఆలోచన చేద్దాం, మహిళా సోదరుల గురించి ఏ విధంగా ఆలోచన చేద్దాం, గ్రామాల్లో రోడ్డు ఏ విధంగా చేద్దాం, డ్రైనేజ్ ఏ విధంగా కడతాం, బిల్డింగ్ ఏ విధంగా తీసుకొద్దాం, పరిశ్రమలు ఏ విధంగా తీసుకొద్దాం, ఎవరు కూడా ఆపలేదు. నేను చెప్తా ఉన్నా, ధైర్యంగా ఉండండి. అక్కడ ఉన్న మా నాన్నగారి ఆశయాన్ని ఇవాళ రేపు ఎన్నికల్లో ప్రజలందరూ నిర్ణయించే విధంగా ఈ పెద్దలందరికీ సహకారం తీసుకొని ఖచ్చితంగా ఈ ప్రాంతానికి ఈ ప్రాంతాల వాసులందరికీ మంచి పేరు తీసుకొని ఆశిస్తుంది ఉండాలి. ఆ మంచి పేరు మా ఉత్తర గ్రామాలకు సంబంధించిన మా మిత్రులు సోదరులందరూ వచ్చి నన్ను సన్మానించారు. నేను చెప్పిన గ్రామాలు ఈ రోజు నేను చెప్తాను, మనం చేయాల్సిన లక్ష్యం 3 నెలల 3 నెలల మన ఊళ్ళో శుద్ధం చేసిన పార్లమెంట్లో మళ్ళా బడ్జెట్ ప్రవేశపెట్టిన తర్వాత చేస్తున్నాం. కానీ నేను రోజు రాత్రి మీ అందరి సంకల్పంతో రాత్రి 12 అయినా 1 అయినా 2 అయినా ప్రభుత్వ పరంగా ఒక బాధ్యతతో పనిచేస్తున్నారు. ఈ ఊళ్ళో రోడ్డు ఇస్తున్నాం, డ్రైనేజ్ ఇస్తున్నాం, రోడ్లు ఇస్తా ఉన్నాం. రేపు సందర్భంలో ఈ రోజు చెప్తా ఉన్నాం, మనం చేసే లక్ష్యాన్ని ఈ రోజు చెప్తా ఉన్నా. ఎవరు కూడా ఆపలేదు. ఈ రోజు ఆపే ప్రయత్నం చేసి వారు లబ్ధిపొందే కార్యక్రమం చేసేదంటే వారి ఆచరణలో భాగంగా తీసుకెళ్లే ప్రయత్నం చేస్తా ఉంటారు. ఈ రోజు ఆపే ఉంటే కొంతమంది ఎప్పుడైతే భూమి గడవని అనేక సందర్భాల్లో భూమి గడవని అని వదిలేస్తారు. నాన్నగారి ఆశయం నేను ఇక్కడ మా సోదరులు డాక్టర్ వివేకానంద ఒక గొప్ప పారిశ్రామికవేత్త, విజయవంతంగా సక్సెస్ఫుల్ గా మరి దేశంలో అనేక రాష్ట్రాల్లో కూడా పరిశ్రమలు ఏర్పాటు చేశారు. ముందుకు నడిచిన వ్యక్తిగా వారి ఆలోచనలు తీసుకుంటాం. ఈ ప్రాంతానికి ఏం చేయాలి, తప్పకుండా సహకరించే కార్యక్రమం చేయాలనుకుంటున్నారు. మా యువకులు మిత్రులు నా వంశీయుడు మా సోదరుడు 27 అకాల ఒక మంచి వ్యక్తిగా ఒక యువకుడిగా ఈ రోజు ప్రజాసేవ చేయాలని నిలబడదు. బాగా చదువుకొని ముందంజలో చిన్నదే ఒక పరిశ్రమ ఏర్పాటు చేస్తున్నారు. ఏది ఫ్యాక్టరీలో అంటే మోటార్ సైకిల్. ఆ పరిశ్రమ ఏర్పాటు చేసుకొని వందలాది మందికి ఉపాధి ఏర్పాటు చేస్తున్నారు. ఇదే ఇక్కడ ఉన్న యువతకి ఏ